అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా కార్మిక విద్యార్థి వ్యతిరేక విధానాలను పరంగా తీసుకొస్తాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కార్పొరేట్లకు క్రియేట్ చేస్తూ ఈరోజు కార్మిక చట్టాన్ని ఏదైతే కార్మికులకు న్యాయం చేసే చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ప్రజా వ్యతిరేక చట్టాలను ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం తీసుకొస్తా ఉంది. ఈరోజు విద్యారంగంలో చూసుకున్నట్లయితే నూతన విద్యా విధానం పేరుతో ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి పేదోడికి విద్య దూరం చేసే ప్రయత్నాలు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే పెట్టుబడి కార్పొరేట్ విదేశీ యూనివర్సిటీలను భారతదేశంలో తీసుకొచ్చి పేదోడికి ఇంకా పేదరికంలోకి చేసే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఈ అన్నింటినీ ప్రజా కార్మిక విద్యార్థి వ్యతిరేక విధానాలు నిర్వహిస్తూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదోడు కార్మికులు విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఒక్కరోజు సమ్మెలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు. ఖబర్దార్ మోడీ ప్రభుత్వమా, ఈ విధానాలు మార్చుకోకపోతే గద్దెదించే రోజులు దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఏదైతే విద్యార్థులకి ప్రజలకు విద్యను దూరం చేసేటువంటి నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తున్నావో దాన్ని ఖచ్చితంగా మానుకోవాలని చెప్పేసి, ఒకవేళ మానుకోకపోతే రాబోయే రోజులలో